లాలా లజపత్ రాయ్ బ్రిటిష్ వారి వల్ల చనిపోయినందుకు ఈ ముగ్గురికి, భగత్ సింగ్ కి, శివరాం రాజ్గురు గారికి, సుఖదేవ్ గారికి ఎంత కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది. రక్తం మరిగిపోయేంత కోపం వచ్చి లాలా లజపత్ రాయ్ గారి శవం వద్దనే నిన్నెవరైతే చంపిండ్రో వాళ్ళని 24 గంటల లోపు చంపేస్తాము అని ప్రమాణం చేశారనమాట. ఎందుకోసం? మన కోసం, మన దేశం కోసం పోరాడిన వ్యక్తిని చంపినందుకు వీళ్ళు కూడా ఏంటి, దేశం కోసం పోరాడే వ్యక్తులు, స్వాతంత్ర సమర యోధులు. కాబట్టి వీళ్ళకు బ్రిటిష్ వారిని చంపేస్తే వీళ్ళకి ఖచ్చితంగా చంపేస్తారు, బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వీళ్ళని చంపేస్తారని తెలిసినా కూడా ఒక పథకం ప్రకారం ప్లాన్ వేసుకొని ముగ్గురు, ఎవరు చంపారు? ఎవరు? లాలా లజపత్ రాయ్ని చంపిన బ్రిటిష్ అధికారి జేపీ శాండర్స్. ఎవరు ఆ వ్యక్తి పేరు? ఈయన బ్రిటిష్ పోలీస్ అధికారి. ఎవరు? ఆ అధికారం అంతా వీళ్ళకే ఉన్నది కదా. అప్పుడు ఈయనను చంపితే వీళ్ళ ముగ్గురికి ప్రాబ్లం అని తెలుసా తెలియదా? తెలిసినా కూడా ఈయనని ఒక పథకం ప్రకారం ఈ వ్యక్తికి ఎంత సెక్యూరిటీ ఉంటది? చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఒక పెద్ద వ్యక్తిని ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి మినిస్టర్ వస్తున్నాడు, ఎమ్మెల్యే వస్తున్నట్టే వాళ్ళ వెనకాల బాడీ గార్డులు, గన్ మ్యాన్లు, సెక్యూరిటీ ఉంటుందా ఉండదా? మరి వాళ్ళందరినీ దాటుకొని చంపాలంటే ఎంత పెద్ద పథకం ప్రకారం చంపాలి కదా. సో చాలా ప్లాన్డ్ గా ఈ వ్యక్తిని చంపేసింది. ఎవరు? ఈ ముగ్గురు యువ స్వాతంత్ర సమరయోధులు. చంపేసిన తర్వాత అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి ఏమైతుంది? బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపేసి వాళ్ళకి ఏమైతుంది? కోపం వస్తుందా? మేము అధికారంలో ఉండగానే మా పోలీస్ అధికారి చంపుతారా, మీకెంత ధైర్యం అని చెప్పి పాపం వీళ్ళు ముగ్గురు ఏం చేసిండ్రు? అరెస్ట్ చేసిండ్రు. ఫస్ట్ ఏం చేసిండ్రు? అరెస్ట్ చేసి ఒకరోజు వీళ్ళ ముగ్గురిని ఉరి తీశారు. పాపం ఎవరు? బ్రిటిష్ పోలీస్ అధికారులు మీ ముగ్గురిని ఉరి తీశారు. అది ఏ రోజున? మార్చ్ 23, 1931 రోజున వీళ్ళ ముగ్గురిని ఉరి తీశారు. ఉరి తీసే ముందు కూడా వీళ్ళు మేము చచ్చిపోతున్నామో అని బాధపడ్డారా? లేదు, మా దేశం కోసం మా ప్రాణాలను అర్పిస్తున్నామని ఎంతో సంతోషంగా ఉరితాడును కూడా ముద్దు పెట్టుకొని ఇంక్విలాబ్ జిందాబాద్ ఏమన్నారు? మనం ప్రేయర్లో రోజు చెప్పుకుంటాం కదా, విప్లవం వర్ధిల్లాలే అని అంటూ చనిపోయే ముందు కూడా చక్కగా నవ్వుతూ ఇంక్విలాబ్ జిందాబాద్